అంటే ఇప్పుడు లడ్డు ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా అది నెయ్యే కాదు. నెయ్యిలో కల్తీ జరగడం కాదు. అసలు అది నెయ్యే కాదు అంటూ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నేతలు కూడా దాన్ని తొక్కిపెట్టి అసలు నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు అనే దాన్ని ఎక్కువ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇన్ని అంశాలు ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారంటారా? ఈరోజు ఒక అంశం గురించి ఒక అభిప్రాయం వచ్చిందో లేదంటే ఒక నిర్ధారణ తేలినప్పుడు హ్మ్. అందులో తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాదు నేను తప్పే చేయలేదు అని ఎంతసేపటికి దాన్ని కవరప్ చేసుకుంటూ ఉంటే అది ప్రజలు చూస్తున్నారు. హ్మ్. మీరు ఫేస్ చేయలేకపోతున్నారు అన్నది ప్రజలు చూస్తున్నారు. మీరు దీన్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, పదే పదే మేము చేయలేదు మీరే చేస్తున్నారు హ్మ్. అన్నది ప్రజలు చూస్తున్నారు. సో ఇక్కడెక్కడా కూడా ప్రజలు కళ్ళు మూసుకొని లేరు. హ్మ్. కాబట్టి మీరు ధైర్యంగా అన్నా ఎదుర్కోండి, లేదా యాక్సెప్ట్ చేయండి. తప్పు జరిగిపోయింది అని క్షమాపణ అన్నా చెప్పండి. ఏం చేయాలన్నా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. మీరు అసెంబ్లీకి వచ్చి నుంచుని మాట్లాడాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. ఓకే. నిజంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, దేవదేవుడిగా భావించేటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ తయారీలో అసలు నెయ్యి కానటువంటి నెయ్యిని ఉపయోగించారు. ఆ నెయ్యిలో కూడా లప్సా అనేటువంటి ఒక రసాయనాన్ని కలిపారనేటువంటి నివేదికలు వస్తూ ఉన్నాయి. ఆ లప్సా ఏమో టాయిలెట్ క్లీనర్గా వాడుతూ ఉంటారు. ఆ లడ్డు తిన్న చిన్నారుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారండి? ఈరోజు కల్తీ అనేది చాలా చాలా రూట్ మారిపోయి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కల్తీ కనబడుతుంది. మనకి ప్రజలకు కూడా ఆ అట్రాక్టివ్ కలర్స్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి కోరుకుంటున్నారు. మనకు బేకరీల దగ్గర నుంచి రెస్టారెంట్ల దాకా కూడా ఈ కలర్ఫుల్ థింగ్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. అయితే ఒక స్థాయి కల్తీని ఒక రకంగా చూడొచ్చు. అదే మనం ఒక భగవంతుడికి నివేదించేది, మనం పవిత్రంగా భావించేదే కల్తీ అవుతుంటే అక్కడ చూడాల్సింది ఆ ఐటమ్ గానో ఫుడ్ ఐటమ్ గానో కాదు, లేదా ఆరోగ్యపరంగా మాత్రమే కాదు, అది భక్తుల మనోభావాలకు సంబంధించింది, వాళ్ళ విలువలకు సంబంధించింది, వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి సంబంధించింది. ఇన్ని అంశాల మీద ఎక్కడ కూడా మీకు ఒక సెన్సిటివ్ భావన లేకుండా ఇది నిజంగా ఒక స్వీట్ షాప్లో దొరికే ఒక లడ్డూనే దాన్ని మనం కల్తీ చేసి లాభం పొందుదాము, దాంట్లో నుంచి మనం ఏదైనా సంపాదించుకుందాము అనే ఒక భావన మీకు కలుగుతుంది అంటే ఇక్కడ మనం చూడాల్సింది మీ మైండ్ సెట్ని. ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే అధికారం వస్తే దుర్వినియోగం ఏ స్థాయికైనా మేము చేస్తాం. అది భగవంతుడైనా పర్వాలేదు, కింద అంగన్వాడీలో గుడ్లైనా పర్వాలేదు, ఏదైనా కూడా కాదేది అనర్హం స్కాములకి అన్నట్టుగా చిన్న గుడ్డు స్థాయి దగ్గర నుంచి పైన భగవంతుడి దాకా కూడా ఇది పాక్కుంటూ వెళ్ళింది అంటే విధానాలు, ఆలోచన విధానం. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు అడల్ట్రేషన్ జరగలేదని చెప్తున్నాడు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మాత్రం అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చు, కానీ అధికారులు చేసి ఉండొచ్చు, నాకు సంబంధం లేదంటూ ఆయన చెప్తున్నారు. అంటే వైకాపా నుంచే 2 వర్షన్లు వినపడుతూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? అంటే ఒక తప్పు అనలేను, పాపం అనాలి. ఒక పాపం జరిగింది. ఈ పాపం మీరు చెయ్యలేదు అని కవరప్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇది మా పాపం కాదు మీదే అని చెప్పి తిప్పికొట్టడానికి ట్రై చేశారు. కాదు ఇది పాపం కాదు, ఇది తప్పు అని మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఛాన్స్ దొరికితే, అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధానం ఏదైతే ఉంటుందో నాకైతే అదే కనిపిస్తూ ఉంది. ముందు మనం రిపోర్ట్ అనేది ఈ మనకి ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రామాణికం చేసుకొని మనం లేవనెత్తిన అంశాన్ని అది కాదు అని చెప్పి సిట్ వేయడం జరిగింది. సిట్టులో ఉన్న నివేదికను బేస్ చేసుకొని అది కదా అన్నారు మీరు, ఇది కాదు కదా అని చెప్పి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. జరిగింది కల్తీ, అది సామాన్య ఫుడ్ ఐటమ్ కాదు, అది మనోభావాలకు సంబంధించిన విషయం. దాన్ని అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి ఒక చిన్న రెస్టారెంట్లో దొరికే ఒక ఐటమ్ లాగా మీరు భావిస్తున్నారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో చెప్తున్నారు అని అంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదమైన అంశమే లేదని నా అభిప్రాయం. ఓకే.